చనిపోయి మళ్ళీ బతికితే ఎలా ఉంటుందంటారు. మరో అవకాశం ఉంటే అన్ని తప్పులు సరిచేసుకుని మంచి పనులు చేయొచ్చు అనుకుంటారు చాలామంది. అది ఎలాగో సాధ్యం కాదని తెలుసు. అందుకే జపాన్ సంస్థ ఓ సదావకాశాన్ని కల్పిస్తోంది. జనాలకు ఇది బాగా నచ్చడంతో ఆ అవకాశాన్ని వినియోగించుకుని మళ్ళీ కొత్తగా పుట్టేందుకు క్యూ కడుతున్నారు. ఇంతకీ ఆ ఛాన్స్ ఏమిటో తెలుసా? కొత్త కాన్సెప్ట్ పూర్తి వివరాలేంటో చూసేద్దాం పదండి. జపాన్ దేశం మనకన్నా 20 ఏళ్ళు ముందుంటుందట. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన జపాన్ దేశంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఓ సంస్థ ఉంది. దాదాపు 120 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ సంస్థ నిర్వాహకులు ఇటీవల కోఫిన్ కేఫే అనే పేరుతో ఒక థీమ్ ప్రారంభించారు. అదొక కేఫ్. అక్కడ టీ, కాఫీతో పాటు మరో రిఫ్రెష్మెంట్ ఐటెం కూడా ఉంది. దాని గురించే మనం ఇప్పుడు చెప్పుకునేది. కేఫ్కు వచ్చేవాళ్ళు కూర్చోవడానికి కుర్చీలు, టేబుళ్లతో పాటు శివపేటికలు కూడా ఉన్నాయి అక్కడ. వాటన్నింటినీ 3 రంగుల్లో చూడముచ్చటగా తీర్చిదిద్దారట. టీ, కాఫీ కోసం కేఫ్కు వెళ్ళిన వారు తమకు సమయం ఉంటే శివపేటికల్లో పడుకోవచ్చు. అందుకు గాను 2000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకని నిర్వాహకులను అడిగితే వారు చెప్పే సమాధానం ఏమిటో తెలుసా? మరణించిన వారికి అంత్యక్రియలు జరిపించడానికి వారి ఆత్మీయులు, బంధువులు ఎంతోమంది మా వద్దకు వస్తుంటారు. వారిలో ఎక్కువ మంది ఒత్తిడి తట్టుకోలేకో లేదా మరే ఇతర కారణంతోనూ బలవన్మరణాలకు పాల్పడినట్లు మాకు తెలుస్తుంది. చాలా చిన్న చిన్న సమస్యలకే ఆందోళనకు గురై విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారని మాకు అర్థమైంది. అలాంటి వారికి మనసు తేలికపరిచేలా, జీవితంపై కొత్త ఆశలు చిగురించేలా చేయడానికే మేం ఈ శివపేటిక ఆలోచన చేశాం అని తెలిపారు. నిజానికి చాలామంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలకే జీవితాన్ని సగంలోనే ముగిస్తున్నారు. తమపై ఆధారపడిన వారికి కన్నీళ్లు మిగిల్చుతున్నారు. ఎవరికైనా ఆత్మహత్య ఆలోచన వస్తే ఇలా శివపేటికల్లో పడుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చని జపాన్ కేఫ్ నిర్వాహకులు చెప్తున్నారు. తద్వారా జీవితం విలువ తెలుస్తుందని, సమస్యల పరిష్కారంపై అవగాహన ఏర్పడుతుందని పేర్కొన్నారు. సమస్యలన్నింటినీ శివపేటికలోనే వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్నది మా ఉద్దేశం అని తెలిపారు. శివపేటిక కాన్సెప్ట్ ప్రారంభంలో పెద్దగా ఆదరణ లేకున్నా ఇప్పుడిప్పుడే ఎంతోమంది క్యూ కడుతున్నారట. కొత్త కాన్సెప్ట్ తెగ నచ్చేయడంతో ఆ కెఫేలో సరదాగా కాఫీ తాగి శవపేటికలో పడుకొని వస్తున్నారట. దీనికి ఫుల్ డిమాండ్ పెరగడంతో నిర్వాహకులు ముందస్తు బుకింగ్ విధానం తీసుకొచ్చారట. 2000 రూపాయలు ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ శవపేటిక కాన్సెప్ట్ తీసుకొచ్చిన జపనీయులను చాలామంది అభినందనల్లో ముంచెత్తుతున్నారు.